హాయ్ అన్న. అయితే అంతర్వేదిలో వంగవీటి రంగా గారి విగ్రహానికి పర్మిషన్ లేదని చెప్పేసి ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. ఆ క్రమంలో కొంచెం చెయ్యి కూడా విరిగింది విగ్రహం. అవునా? సో ఎలా చూడొచ్చు బ్రో? లేదన్నా, ఇప్పుడు ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారు అనేది ఎంతో మంది కాపు నాయకులకి నిదర్శనం. ఆయన ఒక ఇన్స్పిరేషన్ లీడరు కాపు సోదరులకి, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ. కానీ ఈ రోజు అతని విగ్రహానికి ఇలా జరిగిందంటే ఇది చాలా నిర్దాక్షం అన్న. దాన్ని చాలా ఖండించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు పర్మిషన్ అనేది యాజ్ ఎ జస్ట్ లెటర్, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అక్కడ లోకల్ ఉన్న పరిధిలో వాళ్ళకి మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టుకుంటున్నాం మనం వంగవీటి మోహన్ రంగా గారిది అని చెప్పుకొని మనం ఒక రిక్వెస్ట్ లెటర్ తోనే శాంక్షన్ చేసేస్తారన్న. ఇప్పుడు ఎంతో మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డివి, ఇప్పుడు మన ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఎంతో పొలిటీషియన్ లీడర్స్ ఇవి అలా చాలా మంది పెట్టారన్న. అలా వంగవీటి రాధా గారు అనేది మన తెలుగు ప్రజలకి, మన కాపు సోదరులకి ఎంతో మందికి ఆయన ఒక నిదర్శనమైన లీడర్. డెఫినెట్లీ దీన్ని ఖండిస్తున్నామన్నా. అంటే ఆ చెయ్యి విరిగింది, ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేయలేవు, ఎందుకు ఇలాంటి మళ్ళా కొత్త తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది? అదే అన్న, ఇప్పుడు ఒక పర్మిషన్ ఇచ్చుంటే అక్కడ కలిగింది ఏం లేదు. కానీ ఒకటి టు బి అక్కడ ఏం సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏదైనా అడ్డం ఉందా ఏముందా అది మనకు తెలియదు అన్న. టు బి ఓపెన్ ఏందనేది గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు. లేదా దీన్ని కావాలని కాంట్రవర్సీ ఏదైనా వైసీపీ ప్రభుత్వం చేస్తుందా అది మనకు తెలియదు. కానీ ఒక పర్మిషనే కదా ఇవ్వచ్చు, టు బి ఓపెన్ అన్న. ఇది ఒక మున్సిపల్ కమిషనర్ చేతిలోనే అయిపోయింది అన్న స్టాచ్యూ పర్మిషన్. కానీ దీన్ని కావాలని కుట్రపూరితంగా అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, దాని పక్కన ఇట్లాంటి పర్సన్ విగ్రహం పెట్టొద్దు అని చెప్పి కొంతమంది అబ్జెక్షన్ వ్యక్తం చేశారంట. అది ఎంతవరకు కరెక్ట్? లేదన్నా, ఇది వాస్తవం ఎంత అనేది మనకు తెలియదు. ఒకటైతే నేను చెప్పగలుగుతానన్న, మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఒక సెక్యులర్ కంట్రీ అన్న మనది. అంబేద్కర్ గారు, ఇప్పుడు వంగవీటి రాధా గారు ఎవరున్నా ఏదైనా ఒక ఇన్స్పిరేషన్. మన ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఒక సెక్యులర్ కంట్రీ. ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కానీ డెఫినెట్లీ గవర్నమెంట్ వాళ్ళ వైపు ఉండి యాజ్ సూన్ పాసిబుల్ సార్ట్అవుట్ చేసి ప్రాబ్లమ్ ని క్లియర్ చేసిద్ది. అలాంటివి ఏం లేవన్నా, కావాలని కుట్ర కోరుకుంటున్నారు వేరే వేరే పార్టీ వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ.